హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. మనం గ్రూప్ 4కి సంబంధించి అదే 670 పోస్టులకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక కొత్త నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా మనకు తెలిసింది. ఈ విషయమే ఇంతకుముందే ఏపీపీఎస్సీ నుంచి ఒక ప్రకటన వెలువడింది పత్రికల్లో. ఈ జిల్లాల వారీగా భర్తీ చేయబోయే ఈ 670 పోస్టులకు సంబంధించి విధి విధానాలు, ముఖ్యంగా సిలబస్లోని అంశాలు, దానికి సంబంధించి మనం గతంలో ఒక వీడియో చెప్పుకున్నాం. ఆ వీడియోలో ఏంటంటే సిలబస్తో పాటు జనరల్ స్టడీస్ ఎలా చదవాలనేది ఒకటి చెప్పాం. తర్వాత పేపర్ 2కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ అని చెప్పి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. లాంగ్వేజ్కి సంబంధించి, గ్రామర్కి సంబంధించి ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదివితే మంచిది, ఏ రకంగా ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ని మంచి స్కోర్ ఇంగ్లీష్లో సాధించవచ్చు అని చెప్పి మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఈరోజు వీడియోలో ఏంటంటే అదే గ్రూప్ 4 పేపర్ 2లోని పార్ట్ 2 తెలుగులో సిలబస్ ఏముంటుంది, ఏ పుస్తకాలు చదివితే మనం ఈ సిలబస్ని బాగా కవర్ చేయొచ్చు, ప్రధానమైనటువంటి అంశాలు ఈ పేపర్లో చోటు చేసుకునే అంశాలు ఏంటి అన్నది మనం ఈరోజు చర్చిస్తాం. చాలామంది మిత్రులు ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి అర్హతలకు సంబంధించి అడుగుతున్నారు. మీకు గతంలో నేను చెప్పాను, డిగ్రీలో కంప్యూటర్స్ చేసి ఉండాలి ఖచ్చితంగా. బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్ కంప్యూటర్స్, ఎంసీఏ, బీసీఏ అలాంటి కోర్సులు చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా అర్హులే. ఒకటి. రెండోది, ఒకవేళ అలాంటి కోర్సులు లేకపోతే ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తించినటువంటి వెబ్ డిజైనింగ్ కానీ, ట్రబుల్ షూటింగ్ కానీ ఇలాంటి కోర్సుల్లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రైవేట్ సంస్థలు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ చెల్లవు. ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అన్నారంటే ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అన్నది అభ్యర్థులకి మ్యాండేటరీ. అది గుర్తుపెట్టుకోండి అందరూ. అదేవిధంగా సిపిటి ఉంటుందా అని అడుగుతున్నారు. వాస్తవంగా ఇదేంటంటే గత గవర్నమెంట్లో వచ్చినటువంటి ఈ ప్రతిపాదన ఇది. అంటే గతంలో ఉన్నప్పుడే ఈ ఏపీపీఎస్సీ దగ్గర ఈ 670 పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాలకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్, అలాగే నెగిటివ్ మార్క్స్, సిపిటి ఈ అంశాలన్నీ కూడా అప్పట్లో ప్రస్తావించారు. అయితే తాజాగా ప్రభుత్వం ఏంటంటే ప్రిలిమ్స్ రద్దు చేసింది. అదేవిధంగా ఎంట్రీస్ అంటే ఎలాగో లేవు, బట్ ప్రిలిమ్స్ రద్దు చేయడం జరిగింది. ఒకే ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఆల్రెడీ జీవో జారీ చేశారు. లేకపోతే నెగిటివ్ మార్క్స్ సంబంధించి అయితే ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా ప్రతిపాదన అయితే ఉందన్నారు. దాని మీద కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇకపోతే తర్వాత సిపిటికి సంబంధించి అయితే ఒక ప్రతిపాదన అయితే ఉంది. గతంలో సిపిటి కూడా నిర్వహిస్తామని చెప్పి ఒక ఆలోచన ఉంది. మరి అది ఈ ఎగ్జామ్ అయిన తర్వాత నిర్వహిస్తారా లేదా అన్నది మనం వేచి చూడాలి. దాని గురించి ఇప్పుడే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు జిల్లా స్థాయిలో రిక్రూట్మెంట్ జరిగే ఈ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ అన్నది ఎలా ఉంటుంది అన్నది మనం గతంలో చెప్పాం. ప్రతి జిల్లాకి, ఏ జిల్లాకి ఆ జిల్లాయే యూనిట్గా తీసుకొని రిజర్వేషన్ కమ్ రోస్టర్ అన్నది అమలు చేస్తారని కూడా చెప్పుకున్నాం. కాబట్టి వాటి గురించి సందేహాలు మీకు ఇప్పటికే క్లియర్ అయినాయంటే నేను భావిస్తున్నా. మనం ఇక సిలబస్ వరకు చూసుకుంటే పేపర్ 1 జనరల్ స్టడీస్, ఇది కామన్, అన్నిటికీ అందరికీ కామన్. ఇది పేపర్ 2కి వచ్చినప్పటికి 2 విభాగాలు, తెలుగు, ఇంగ్లీష్. మనం ఆల్రెడీ ఇంగ్లీష్ గురించి వీడియో చేసాం, ఇప్పుడు తెలుగు గురించి వీడియో చేస్తున్నాం. ఒకసారి వీడియో చూస్తే తెలుగులో కూడా 5 పార్ట్లు ఇచ్చారు. ఇంగ్లీష్లో ఏవైతే 5 పార్ట్లు ఉన్నాయో అవే పార్ట్లు తెలుగులో కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే తెలుగు ఎలా చదవాలి అన్నది మనం చూద్దాం. ఏంటంటే సమాన అర్థాలు, పదజాలం, రెండోది గ్రామరు, మూడోది తెలుగు ఇంగ్లీష్ అర్థాలు, 4 ఇంగ్లీషు తెలుగు అర్థాలు, 5 జాతీయాలు. మనకి ఇంగ్లీష్కి సంబంధించి ఏదైతే సిలబస్ సేమ్ తెలుగు కూడా అదే సిలబస్. సమానార్థాలు, పదజాలం. ఈ సమానార్థాలు, పదజాలం అంటే మనం సినానిమ్స్ అని ఇంగ్లీష్లో సినానిమ్స్ అంటాం. అదే అనమాట. ఇది వొకాబులరీ అంటే పదజాలం, తెలుగులో అది. ఇక గ్రామర్, మన తెలుగులో వ్యాకరణం అంటాం. ఈ వ్యాకరణకు సంబంధించి మనం ఇంగ్లీష్లో గ్రామర్ నేర్చుకోవాలి, తెలుగులో వ్యాకరణం నేర్చుకోవాలి. వ్యాకరణం అంటే తెలుగులో మనకి 6th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సమాసాలు, సందులు ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తెలుగు గ్రామర్ అన్నది నేర్చుకుని చాలా సునాయాసంగా నేర్చుకోవచ్చు. తెలుగు టెక్స్ట్ బుక్లు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కానీ మీరు సేకరించి అందులో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ కానీ మీరు నేర్చగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే తెలుగు ఇంగ్లీష్ అర్థాలు
ఇంగ్లీష్ తెలుగు అర్థాలు. ఈ తెలుగు ఇంగ్లీష్ అర్థాలు అన్నప్పటికీ అంటే మీనింగ్స్ అనమాట. ఈ మీనింగ్స్ అనడానికి లిమిట్ ఉండదు. ఎన్ని మీనింగ్స్ నేర్చాలి, ఎంతవరకు నేర్చాలి అని చాలా మందికి సందేహం ఉండొచ్చు. కాకపోతే నేను మంచి బుక్స్ సజెస్ట్ చేస్తాను, వాటిని మీరు చదివితే సరిపోతుంది, అవి చదివితే సరిపోతుంది. సాధారణంగా ఏంటంటే బాగా కరెంట్ టాపిక్స్లో, కరెంట్ అఫైర్స్లో బాగా పాపులర్ అయినటువంటి ఇంగ్లీష్ పదాలు ఏవైతే ఉంటాయి అలాంటి పదాలన్నీ కూడా మనకు అర్థాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అవి నేర్చాలి, అది నేను మీకు చెప్తాను, అది ఏ రకంగా నేర్చాలని చెప్తాను. అలాగే ఇక జాతీయాలు, మనం చెప్పే ఇడియమ్స్ అని కొంచెం చెప్పుకున్నాం. జాతీయాలు, తెలుగు జాతీయాలకు సంబంధించి కూడా మీకు నేను ఒక బుక్ సజెస్ట్ చేస్తాను. ఆ బుక్ చదువుకుంటే మన తెలుగు జాతీయాలు కూడా బ్రహ్మాండంగా మనం నేర్చుకోవచ్చు. లేకపోతే తెలుగు వ్యాకరణకు సంబంధించి, అంటే ఈ గ్రామర్ ఏదైతే ఉందో ఈ వ్యాకరణకు సంబంధించి, అలాగే ఈ సమానార్థాలు, పదజాలం, ఈ మొత్తం ఈ పార్ట్ అంతా కూడా ఈ మార్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఉండే బుక్ ఏదంటే ఆకెళ్ళ రాఘవేంద్ర గారిది తెలుగు వ్యాకరణం ఒకటి చదవండి, చాలా బాగుంటుంది. ఇది కానీ లేదంటే తెలుగు వ్యాకరణం ఆకెళ్ళ రాఘవేంద్రరావు లేదా ఎం కృష్ణప్రసాద్, వీళ్ళిద్దరిలో ఒక బుక్ తెలుగు వ్యాకరణకు సంబంధించి మార్కెట్లో ఉన్నాయి. రెండింటిలో ఏదో ఒక పుస్తకమే తీసుకోండి. తెలుగు వ్యాకరణకు సంబంధించి మీకు చాలా వరకు సందేహాలు క్లియర్ అయిపోతాయి. లేదు అనుకుంటే 6th నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న గ్రామర్ అంతా కలిసి నోట్స్ రాసుకుని చదవచ్చు. అంటే మీ చాయిస్ అది, ఎలాగైనా పర్లేదు అలాగైనా పర్లేదు. అంటే అంత ఒకే చోట నోట్స్ రాసుకొని ఇదంతా సేకరించి ఇవి కాకుండా ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటుంది తెలుగు వ్యాకరణం. ఈ ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారిని లేదా ఎం కృష్ణప్రసాద్, ఇది స్టాండర్డ్ చాలా హై స్టాండర్డ్ ఉంటుంది, మ్యాక్సిమం కవర్ అయిపోతుంది అనమాట. అంటే ఎక్కువ బేసిక్సే ఉంటాయండి. ఇదేమో హై స్టాండర్డ్ గ్రామర్ అనగానే ఇంకేదేదో చేసే పరిస్థితి అయితే ఉండదు. కేవలం బేసిక్ మీదే ఉంటుంది ఆ స్టాండర్డ్. ఎందుకంటే ఆ పోస్ట్ అలాంటిది కాబట్టి కేవలం ప్రాథమిక అవగాహన, ఆ సబ్జెక్ట్కి సంబంధించి ప్రాథమిక అవగాహన, అభ్యర్థులు ప్రాథమిక అవగాహననే చూస్తారు కాబట్టి బేసిక్ మీద ఎక్కువ బిట్స్ ఉంటాయి. ఎక్కడో 1-2 బిట్లు కాస్త స్టాండర్డ్ హై స్టాండర్డ్లో ఉంటాయి, కానీ బేసిక్స్ మీద ఎక్కువ ఉంటాయి. అంటే అఫ్కోర్స్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ బాగా ఇస్తారు అని అనుకోవచ్చు. బట్ స్టాండర్డ్స్ ఇచ్చిన బేసిక్ 80% ఏ పరీక్షలో కూడా బేసిక్స్ లేకుండా పేపర్ ఉండదు. కాబట్టి బేసిక్స్ తెలియాలి అనుకుంటే మనం 6th నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో మనం చూడగలం. చాలామందికి తెలుగు లాంగ్వేజెస్లో, అంటే తెలుగు మీడియంలో చదువుకున్న అభ్యర్థులు చాలా వరకు తెలుగు భాష మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది. సమాసాల మీద, సందుల మీద, వీటి మీద ఎంతో కొంత అచ్చులు, అల్లులు, ఈ బేసిక్స్ అనమాట. వీటి గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఆ అవగాహనకు తోడు ఏంటంటే మనం మరి కొంచెం పదును పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కాలం ఉంటుంది, మర్చిపోయి ఉంటాం మనం. మన సబ్జెక్ట్స్ని విడిచిపెట్టేస్తాం. ఇంటర్మీడియట్, డిగ్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ సబ్జెక్టు తెలుగు చదివే అవకాశం మనకు ఎక్కడ రాదు. అందువల్ల ఏంటవుతుందంటే మనం వాటిని మర్చిపోతాం. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవాలంటే 6th to 10th చదివి నోట్స్ రాసుకోవడం ఒకటి. రెండోది, ఈ తెలుగు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. రెండో ప్రిఫరెన్స్ ఎం కృష్ణప్రసాద్ ఇవ్వండి. కానీ రెండిట్లో ఒకటే పుస్తకం తీసుకోండి. ఇద్దరిలో ఒక బుక్ తీసుకుంటే ఏంటంటే మీకు అన్నీ ఒకే చోట ఉంటాయి, కానీ మంచి స్టాండర్డ్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేపర్ కూడా ఒకవేళ ఇన్ కేసు హై స్టాండర్డ్లు ఇచ్చినా ఆన్సర్ చేయగలిగినట్టు ఉంటుంది. ఇకపోతే ఇక తెలుగు ఇంగ్లీష్ అర్థాలు, ఇంగ్లీష్ తెలుగు అర్థాలు, ఇవి చూడండి. ఇందులో మనం ఇంగ్లీష్ తెలుగు అర్థాలు ప్రధానంగా నేర్చుకోవాలండి. ఆటోమేటిక్గా ఇంగ్లీష్ తెలుగు అర్థాలు నేర్చుకోగలిగితే చాలా వరకు తెలుగు ఇంగ్లీష్ అర్థాలు కూడా మనం కవర్ చేయగలుగుతాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు అర్థాలు నేర్చుకోవడానికి చూడాలి. దీనికి సంబంధించి నేను మీకు ఒక మంచి బుక్ ఇక్కడ సజెస్ట్ చేస్తాను. డాక్టర్ బోధరాజు రాధాకృష్ణ గారు ఈయన రచించినటువంటి పుస్తకాలు ఆధునిక వ్యవహార కోసం అని చెప్పేసి ఒక మంచి బుక్ అంటే, ఈ ఆధునిక వ్యవహార కోసం లేదా వ్యవహారిక భాషా వికాసం, ఈ వ్యవహారిక భాషా వికాసం లేదా ఆధునిక వ్యవహార కోసం, ఇలాంటివి చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట పుస్తకాలు. అంటే వ్యవహారిక కోసం అంటే మనం పత్రికల్లో వస్తున్నటువంటి ఈ పదజాలం, ఇంగ్లీష్ పదజాలానికి తెలుగులో ఉన్నటువంటి అర్థాలు ఏంటి, దానికి సంబంధించి ఈనాడు దినపత్రిక వారు కూడా ఒక పుస్తకాన్ని వ్యవహారిక భాషా వికాసం అని చెప్పి ఈనాడు దినపత్రిక వారు కూడా విడుదల చేశారు. అలాగే దినపత్రికల్లో ముఖ్యంగా హిందూ కానీ, డెక్కన్ క్రానికల్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాంటి దినపత్రికల్లో తరచుగా వచ్చే కొన్ని పదజాలం, ఇంగ్లీష్ పదాలకి తెలుగులో అర్థాలు ఏ రకంగా ఉంటాయి, ఆ అర్థాలు ఏంటి అన్నది కొన్ని పుస్తకాలు రిలీజ్ చేశారు. మనం అలాంటి పుస్తకం కానీ తీసుకోగలిగితే మనకి ఈ ఇంగ్లీష్ తెలుగు అర్థాలకు చాలా వరకు సమస్య సాల్వ్ అవుతుంది. సాధారణంగా మనం ఇంగ్లీషు డిక్షనరీలు ఫాలో అవుతాం. డిక్షనరీలు ఏంటంటే చాలా విస్తృతంగా ఉంటుంది. ఆల్ఫాబెటికల్లో బిట్స్ అంటే పదాలు అర్థాలు ఇచ్చేసి ఉంటాం, చాలా విస్తృతంగా ఉంటుంది. మనం అందులో ఏవి చదవాలో ఏవి విడిచిపెట్టాలో అర్థం కాదు మనకి సాధారణంగా మనకున్న నాలెడ్జ్లో మనకి ప్రతి ఒక్కరికి కనీసం ఒక 1000 నుంచి 1500 పదాలు
ఇంగ్లీష్ పదాలకి అర్థాలు తెలిసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి, బేసిక్ అంటే కామన్ నాలెడ్జ్. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే పరీక్ష కోణంలో వచ్చే పదాలు ఏంటంటే సాధారణంగా కరెంట్ ఈవెంట్స్తో ముడిపడి ఉంటాయి, కరెంట్ టాపిక్స్తో ముడిపడి ఉంటాయి. ఒకటి కోర్టు జడ్జిమెంట్స్ కానీ, లేదా పార్టీస్ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానీ, లేదంటే ప్రభుత్వం తీసుకున్న పాలసీస్లో కానీ, లేదంటే కరెంట్ ఈవెంట్స్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్లో జరిగేటటువంటి సంఘటనలు కానీ, లేదంటే సమకాలీన అంశాలు కానీ, ఇలాంటివన్నిటితో ముడిపడినటువంటి ఇంగ్లీష్ పదాలు కొన్ని తెలుగు భాషలో తెలుగులో అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటివన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఈ యొక్క తెలుగు భాషా వికాసం కానీ, లేదా ఆధునిక వ్యవహార కోసం కానీ, ఇలాంటి పుస్తకాల్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఇంగ్లీష్ పదాలకి తెలుగు అర్థాలు అలాంటివి మనం చదవడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే డిక్షనరీ మనం నేరుగా డిక్షనరీకి ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీనో లేదా తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీనో కొనుగోలు చేయడం కన్నా ఈ ఆధునిక వ్యవహార కోసం లేదా వ్యవహారిక భాషా వికాసం లాంటి పుస్తకాలు చదవడం వల్ల ఏంటంటే ఈ తెలుగు ఇంగ్లీష్ పదాలు అంటే తెలుగులో ఉన్నటువంటి పదాలను ఇంగ్లీష్లో ఎలా మారుస్తారు పత్రికల్లో, అలాగే ఇంగ్లీషు పదాలు ఇంగ్లీష్లో వచ్చినటువంటి వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పేపర్లో వార్త రూపంలో ఎలా ఇస్తారు అన్నది అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇందులో ఈ పుస్తకంలో తెలుస్తుంది. తద్వారా అంటే కరెంట్ ఈవెంట్స్తో ముడిపడినటువంటి పదజాలాలు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ పదజాలాలు వాటికి తెలుగులో ఏమని అంటారు. ఉదాహరణకి స్టేటస్ క్యూ అనే ఒక పదం ఉందనుకోండి, సాధారణంగా కోర్టులో ఉపయోగిస్తే స్టేటస్ క్యూ అంటే సాధారణంగా దానికి అర్థం సమాన అర్థం అంటే యథాతథ స్థితి. అంటే ఇలాంటి పదజాలాలు మనకి పరీక్షలో అడుగుతారనమాట. సాధారణ ఇంగ్లీష్లో ఈ పదజాలం ఉండదు, సాధారణంగా మనం వాడే పదజాలాలు ఉండదు. కానీ పత్రికా పదకోశాలు ఉంటాయి. ఈ పత్రికా పదకోశాలు ఏవైతే ఉన్నాయో ఈ పత్రికా పదకోశం అని చెప్పి దొరికే పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఈనాడు దినపత్రిక లేదా సాక్షి కానీ మీరు ట్రై చేయండి, దొరుకుతుంది. ఈనాడుది అయితే ఉంది పత్రికా పదకోశం అని చెప్పి, అంటే ఆ పత్రికల్లో వచ్చే ఆంగ్ల పదాలకి సమానార్థమైనటువంటి తెలుగు పదం, అలాగే తెలుగు పదాలకి ఆంగ్లంలో ఏమంటారు అన్నటువంటి అలాంటివి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే కరెంట్ టాపిక్స్కి సంబంధించినటువంటి అంశాలే ఇంగ్లీష్ పదాలు మాత్రమే అందులో ఉంటాయి. సాధారణ డిక్షనరీలో ఏమిటి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, దాన్ని చదవడం ఏంటంటే మనకి చాలా కష్టం అయిపోతుంది. అంటే సముద్రం అంతా ఈదుకుంటూ వెళ్ళి మనం ఏదో చిన్న పెద్ద పరుగు పెట్టినట్టు అయిపోతుంది అనమాట, చాలా కష్టం అవుతుంది అది. కాబట్టి మనం సునాయాసంగా స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటే పత్రికా పదకోశాలు సంపాదించండి. పత్రికా పదకోశాలు చదివితే ఈ కరెంట్ ఈవెంట్స్లో వచ్చేటటువంటి ఇంగ్లీష్ పదాలకి సమానార్థ తెలుగు పదాలు మనం చదవడానికి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా ఈ ఆధునిక వ్యవహార కోసం కానీ వ్యవహారిక భాషా వికాసం కానీ ఇలాంటి బుక్స్ తెలుసుకోండి. ఇకపోతే తెలుగు జాతీయాలు, ఇది ఆయన రాసింది డాక్టర్ బోధరాజు రాధాకృష్ణ తెలుగు జాతీయాల పుస్తకం కూడా చాలా ఎక్సలెంట్ బుక్. ఈ బుక్ కూడా మనకి ఇక్కడ జాతీయాలు అనే చాప్టర్ ఆప్షన్ కవర్ చేసేస్తారు, తిరుగులేదన్నమాట. ఇది ఒకటి చదువుకుంటే మనకి జాతీయాలకు సంబంధించి మ్యాక్సిమం కవర్ చేసేస్తారు. కాబట్టి ఈ రకంగా ఈ రెండిట్లో ఒకటి తీసుకుంటారు, ఆధునిక వ్యవహార కోసం కానీ లేదా వ్యవహారిక భాషా వికాసం కానీ. ఈ రెండు లేనప్పుడు పత్రికా పదకోశం అది కానీ. ఈ రకంగా మీరు పుస్తకాలు కానీ సేకరించుకుంటే మనకి తెలుగు పార్ట్ లేదండి, 75 మార్కులకి తెలుగు పార్ట్ ఏది ఉందో అది 100% మీరు మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఎంపిక ఎంపిక అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఈ తెలుగు ఇంగ్లీష్ అర్థాలు అనగానే మనం డిక్షనరీని ఆశ్రయిస్తాం. డిక్షనరీ ఆశ్రయించడం తప్పు కాదు నేను అనేది. కాకపోతే వచ్చే తెలుగు ఇంగ్లీష్ పదాలు సాధారణంగా ఏంటంటే కరెంట్ ఈవెంట్స్తో ముడిపడినటువంటి ఇంగ్లీష్ పదాలనే లేదా తెలుగు పదాలనే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అవే మనకి పరీక్షలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఈ ఆధునిక వ్యవహార కోసం లేదా వ్యవహార భాషా వికాసం లేదా పత్రికా పదకోశం లాంటి పుస్తకాల్లో లభ్యమవుతాయి. ఈ రకంగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.